ఫేస్ టైర్డ్గా ఉంది, ఏమైందక్క మళ్ళీ వీక్ ఉన్నారు, ఇలాంటిది ఏం అనకండి, ఏం కాలేదు. మన సాయి డ్యాన్స్ వీడియోకి చావ కొట్టింది, నాకు వచ్చింది 4 స్టెప్పులు, పిడకల స్టెప్ ఒకటి, గొబ్బియాలు స్టెప్ ఒకటి, అవి తప్ప మనకి ఇంకొక 2 ఏమో వచ్చు. వాటిని కూడా వెలకి తీసేదాకా ఒప్పుకునేటట్లేదు. ఆవిడకి తోడికి ఎగిరి వచ్చేసరికి 2 గంటలు ఇలా అయిపోయిందనమాట. అప్పుడే వీడియో తీసేద్దాం అనుకున్నా. సో ఫేస్ కొంచెం డల్గా ఉన్నా పట్టించుకోకండి. సరే, ఇప్పుడు శరీర ధర్మం టాపిక్ చెప్పుకుంటున్నాం. ఇది పార్ట్ 8 కదా. సరే, నేనైతే కౌంట్ చేసుకోవట్లేదు, నాకు ఏవైతే అనుకున్నానో అది చెప్పుకుంటూ వెళ్తున్నా అనమాట. సరే, ఎక్కువ మెసేజెస్ వచ్చేవి నాకు, అండ్ నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, ఆర్ పేషెంట్స్ అయి ఉండొచ్చు, మనుషులు అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా ఒకటి చాలా కామన్గా కనిపిస్తుంది, ఏడుపు, బాధ. నేను నీతో చెప్పుకోవాలనుకుంటున్నాను, అది ఎందుకో నాకు అర్థం కాదు, కానీ నన్ను చూస్తే చెప్పుకోవాలనిపిస్తుందో ఏమో నాకు తెలీదు. ఈవెన్ మా ఇంట్లో కూడా నీకు చెప్పాక ప్రాబ్లం క్లియర్ అయిపోతుందంటారు, అది ఎట్లా క్లియర్ అయిపోతుందో నాకు తెలియదు. సో నాకు ఫస్ట్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ అంటే మీరు అనుకోవచ్చు కదా, ప్రతిదీ మీకు ఎట్లా తెలుస్తుంది అన్ని ప్రాబ్లమ్స్ అంటే, నాకు తెలియదు. ప్రాబ్లమ్స్ నాతోనే ఎందుకు చెప్పుకుంటారో నాకు తెలియదు. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ ప్రాబ్లమ్స్లోనే ఉంటాను, ఎవరో ఒకరిది ప్రాబ్లం వెంటనే ఉంటాను. సో సైకలాజికల్వి ఎక్కువ వింటా. దాంట్లో నేను ఎక్కువ వినింది వచ్చేసి, నన్ను అందరూ తక్కువగా చూస్తున్నారు, అరే నాకు చేత కాదు అంటున్నారు, నేను చేయకపోయినా నన్ను అంటున్నారు, నన్ను చాలా బాధ పెడుతున్నారు, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, సజెషన్స్ ఇచ్చినా నాకు ఆ సజెషన్ అనేది ఎంతవరకు యూస్ఫుల్ అవుతుందో నాకు తెలియట్లేదు, నేను ఇది చేయాలనుకున్న పనిని చేయలేనేమో అని భయం వేస్తుంది, నాకు నొప్పి వస్తుంది, ఇంక నా వల్ల కాదు, నేను దీని మించి తట్టుకోలేను, నేను గొడవ పడిపోతాను, ఇంకోటి అని చెప్తారు. నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాత్ ఏదైతే ఉందో, నువ్వు చెయ్యాలి అనుకున్న పని ఏదైతే ఉందో, అది గొప్పది అచీవ్ చేసేసి అది ఇది కూడా కాదు, నేను హ్యాపీగా ఉండాలి అనేది కూడా ఒక అచీవ్మెంట్. ఈ రోజుల్లో అదే పెద్ద అచీవ్మెంట్. సో నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు, నీకు నచ్చినట్లు టీవీలు చూసుకుంటా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఏంది నాకు నచ్చింది చేస్తా అట్లా ఉండట్లేదు. నువ్వు ఒక వేలో ఒక పద్ధతిగా నేను ఇలాగే ఉండాలనుకుంటున్నా, నాకు ఇలాగే రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, నేను సో నేను చేయాలనుకుంటున్నాను, నువ్వు ఈ థాట్స్ తోటి ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే ఈ థాట్స్ తోటి ఉన్నావో నీ మార్గం కూడా అలాగే ఉంటుంది. అంటే నువ్వు మంచిగా ఉండాలి అనుకుంటున్నావు కాబట్టి నీకంతా సుగమం ఉండదు. అంటే నీకంతా పాత్ అనేది నీట్గా ఉండి మనుషులంతా అమ్మాయి చాలా మంచిది, అబ్బాయి చాలా మంచివాడు, మనం ఏమనకూడదు, ఎవరికి హామ్ చేయదు, ఇలా ఉండరు. ఈ రోజుల్లో అతి కష్టమైన విషయం ఏంటి అంటే ఒకరికి హామ్ చేయకుండా బతకడం. నేను చాలాసార్లు చెప్పాను, వెయిట్ అయి ఉండొచ్చు, ఇప్పుడు వెయిట్ కూడా తగ్గాలనుకున్న వాళ్ళు తగ్గుతారు, కొన్ని రోజులు తగ్గగానే. ఇప్పుడు నేను శరీరం అంతా సన్నగానే ఉంటుంది, నాకు బుగ్గలు ఉంటాయి, మాకు ఫేషియల్ ఫ్యాట్ ఉంటుంది చాలామందికి, చీక్స్ అనేది చక్కగా కనిపిస్తాయి, మేము ఎంత బక్కగైనా కలగా మంచిగా ఫేస్ అనేది చబ్బిగా కనిపిస్తుంది. అంత తేలిగ్గా లోపలికి గుంతలు పడిపోయేసి ఇట్లా లోపలికి ఇట్లా ఉండవు. కానీ కొంతమందికి ఎట్లా అంటే కొంచెం ఏదన్నా మంచి ఫుడ్ స్టార్ట్ చేయగానే వాటర్ లాస్ అయిపోగానే ఇన్ఫ్లమేషన్ కొంచెం తగ్గగానే లోపలికి ఇట్లా వెళ్ళిపోతుంటుంది బుక్కలు. వెంటనే చుట్టుపక్కల వాళ్ళు అంటుంటారు అనమాట, ఏంది అది పేషెంట్ లాగా అయిపోతున్నావు నువ్వు, అది చేసేసి ఇది నువ్వు ఆపేసి అది ఇది అనేసి వాళ్ళే అంటారు. మీరు ఎప్పుడైతే మీ మాట మీరు వినడం మానేసి చుట్టుపక్కల ఎన్ని వింటా ఉండడం స్టార్ట్ చేస్తారో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ లేకుండా ఆ పని స్టార్ట్ చేసి ఉంటారు, మీకే ఒక కన్ఫర్మేషన్ లేదు, ఇది ఎట్లా పోవాలి ఏం పోవాలని తెలియదు, మీకు ఒక పాత్ తెలియదు, ఒక గైడెన్సే లేదనుకోండి, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అలాంటి దాంట్లో మీరు ఉన్నారు, ఒక హ్యాండిల్ చేయాలి ఆ సిచ్యువేషన్లో. మీకు మన చుట్టుపక్కల చెప్పే మాటలు ఎక్కువ ప్రభావితం చేస్తాయి, బాధ కలిగిస్తాయి. ఆ పనిని అక్కడ గివప్ ఇచ్చేద్దాం, ఆపేద్దాం అనిపిస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఒక కొండ ఎక్కాలనుకుంటున్నావు, నువ్వు ప్రశాంతంగా 2వ మెట్టు దగ్గర 3వ మెట్టు దగ్గర కూర్చోవాలని అనుకోవట్లేదు. అలాంటి టైంలో నువ్వు ఒక నిధిని వెతకాలి, ఒక కొండకి వెళ్ళాలి. అంటే నీ నిధి కొండ ఇన్ ద సెన్స్ నువ్వు అచీవ్ చేయాలనుకున్న గుడ్ థింగ్ ఏదో, ప్రశాంతంగా ఉండడమో, ఎవరిని ఏమనకుండా పోవడమో, నీ పని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడం, నీ బిడ్డలు నువ్వు బాగా చూసుకోవాలనుకోవడం, నీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకోవడం, నీ కెరియర్లో మంచిగా వెళ్ళాలనుకోవడం, అసలు ఎవరు నిన్ను ఏమనుకున్నా ప్రశాంతంగా ఉండే ఒక అచీవ్మెంట్ కోసమో ఏదో ప్రయత్నిస్తున్నావు, అది నీ గోల్ అనుకుందాం, అది నీ హైట్లో ఉంది. వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే నీకు దానికి తగ్గట్టే కష్టాలు రావడం స్టార్ట్ అవుతాయి. మనుషులు తిడుతుంటారు, నువ్వు సైలెంట్గా ఉన్నా తిడుతుంటారు, నీకు అర్థం కాదు నన్ను ఎందుకు తిట్టాలి వాళ్ళు, నేను నార్మల్గానే ఉన్నా, నాకు చేత కాదని వాళ్ళు ఎవరు డిసైడ్ చేస్తారు, అసలు ఎందుకు డిసైడ్ చేస్తారు? కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఏడ్చేస్తాం. చాలా వరకు ఏడుపు బాధతో రాదు, కోపంతో వస్తుంది. కోపం అనేది అవతల మనం ఏదైనా అంటే మనకన్నా కింద స్థాయి పిల్లలు ఇంకొకరు ఎవరైనా అంటే మనల్ని ఏమీ చేయలేని స్థాయిలో ఉన్నాం అనుకోండి, వాళ్ళని అరుస్తాం,
అంటే ఏమైనా చేయగలిగే స్టేజ్లో ఉంటే వాళ్ళని అరుస్తాం, కోపం ప్రదర్శిస్తాం. మనం ఏమీ చేయలేని అవతలని ఏమీ చేయలేని స్టేజ్లో హైయర్ అఫీషియల్స్ మనకంటే పెద్దవాళ్ళను ఏదో ఒకటి ఉందనుకోండి, ఏమీ చేయలేని పొజిషన్ ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది. అంటే ప్రతి ఏడుపుకి కారణం బాధ కాదు, పెయిన్ కాదు, కోపం. అది కూడా ఉంటుంది. ఎందుకు వీళ్ళు నన్ను అనాలి, నేను ఎందుకు పడాలి? నువ్వు పడాలి ఎందుకు అనే దానికంటే కూడా ఇలాగే ఉంటుంది. నేను నోరు మూసుకొని కట్టుకొని నువ్వు ఎలా అంటే అలా అని మీరు అనుకోవట్లేదు, అలా ఉండాలని అనుకోవట్లేదు కదా. మీరు మంచిగా ఏదో అచీవ్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీకు దానికి సంబంధించిన మనుషులే వ్యక్తులే తగులుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మంచిగా ఒక జాబ్ చేయాలి, ఏదో ఒక జాబ్, నేను ఒక 10-15 వేలకు జాబ్ చేస్తాను, ఒక పర్సన్ ఉన్నారు. నేను బిజినెస్ చేయాలి, సంథింగ్ లేకుంటే నాకు ఇష్టమైన ప్యాషన్ ఏదైనా సరే నేను అచీవ్ చేయాలి. ఈ రోజుల్లో చదువుకున్న చదువులకి వాళ్ళ ప్యాషన్కి అంటే తగ్గట్టు చేసే జాబ్స్కి సంబంధం లేకుండా ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో అమ్మాయిలే ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నారు. కష్ట నష్టమైన కూడా నేను ఓర్చుకుంటాను, నేను ఇదే పాత్ నేను సెలెక్ట్ చేసుకొని వెళ్తాను అని చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ రోజుల్లో. ఇది వాస్తవం. అంటే నువ్వు ఎంబీఏ చేసి ఉండొచ్చు, ఎంబీబీఎస్ చేసి ఉండొచ్చు, ఇతరత్ర నువ్వు ఏదైనా చేసి ఉండొచ్చు, బీటెక్ చేసి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళు చేసే పని ప్యాషన్ తోటి కూడుకున్నది ఉన్నట్లు ఉంటుంది. నీ చదువుకున్న చదువుకి దీనికి సంబంధం లేకుండా ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కువ ఇదే ఉంటుంది. అంటే ఇది ఇంకా అతిపెద్ద కష్టమైన విషయం. నీ సంబంధం లేని జోన్ ఇది, ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయని జోన్ ఇది. నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, మాటలు అలాగే వస్తాయి. నువ్వు ప్రశాంతంగా నేను ఏదో ఒక జాబ్లో చేసుకుంటాను, నీకేం రావు. నువ్వు ఎంచుకున్న పాత్ ఎలాంటిది, దారి ఎలాంటిది, కష్టతరమైనది. నువ్వు దాన్ని అచీవ్ చేయాలి అంటే ఇవన్నీ దాటుకుంటూ పోవాలి. ఒక గేమ్ ఆడాలంటే స్టెప్ బై స్టెప్ మనం వెళ్తాం కదా, ఇది కూడా అంతే. ఒకడు అంటాడు, ఇంకొకరు అంటారు, నువ్వు చేత కాదంటారు, నీకు అసలు ఏమీ పని తెలియదు, నీకు ఎందుకు ఇది అంటారు, అన్నీ అంటారు. విను. అందుకంటే చెవిటి కప్పలాగా ఉండాలి, ఏమీ వినకూడదు, పోతూ ఉండాలి. నాకు అది కావాలబ్బా, నాకు పండు కావాలి, నాకు చెట్టు మీద ఉండే చిటారు కమ్మను ఉన్న పండే నాకు తీయగా కనిపిస్తుంది, నాకు అదే కావాలన్నప్పుడు నీకు చిటారు కమ్మను ఉండే తీయగా ఉండేది ఇది అదే కావాలంటే దాని కష్టం కూడా అదే ఉంటుంది. నువ్వు పడు. నువ్వు కింద పడిపోయిన పండు కోసం ఉన్నావు అనుకో, నీకు అంత కష్టం అవసరం లేదు. దాన్ని చీమలు కొట్టేసి ఉంటాయి, కింద పడి ఉంటుంది, దెబ్బ తగులుంటుంది, అన్ని సంకలో పెట్టుకొని పోయి నువ్వు కడుక్కొని తినేసేయచ్చు. కానీ ఇది నువ్వు కోరుకుంటుంది అది కాదు, చాలా స్పెషల్ థింగ్ కోరుకుంటున్నావు. గురి చూసి టైం చూసి అసలు అది ఎక్కడుంది ప్రతిదీ అంచనా వేసి అంతా చేస్తూ ఉండాల. టైం పడుతుంది, టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. నీ పేషెన్స్, నీ ఓపిక, ఎవరు మాటలు అంటున్నా ఏమంటున్నా నువ్వు పడాలి, తప్పదు. అది నాకు ఏముండద్దు, నేను ఒక కంఫర్ట్ జోన్లోనే ఉంటాను, నాకు కావాల్సింది మాత్రం నాకు కావాలంటే రాదు. ఎప్పుడైనా ఒక గుర్తుపెట్టుకో, ఇది నా రూల్, ఇది నేను పెట్టుకున్న రూల్ నా లైఫ్లో. ఎప్పుడైనా పక్షులు ఎప్పుడైనా కూడా వర్షం వస్తుంది అంటే గూడుకి ఎత్తుకొని పారిపోయి ఆడిపోయి దాక్కుంటాయి. చిన్న పక్షులు ఏవైనా, గత్త అనుకుంటా. ఇది ఏదైతే అంటే మబ్బుల వల్ల కదా వర్షం పడుతుంది, దాన్ని దాటి పైకి ఎగురుతుంది. అంటే ఆ మబ్బులు కూడా ఏం చేయలేవు దాన్ని, ఆ స్టేజ్కి పోవాలి. కానీ నేను పారిపోతా అన్నట్లు ఉండకూడదు. పక్షి పారిపోయింది, దాని అంతే శక్తి. కానీ ఈ గద్ద వాటెవర్, దీన్ని నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, కానీ నేనైతే నాకు ఫస్ట్ నుంచి నేను పెట్టుకున్న రూల్ ఇది, దీన్ని బర్డ్ గద్దే అనుకుంటా. ఇది మాత్రమే మబ్బులను దాటి వెళ్తుంది. నీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఫలానా మనిషి వల్ల నువ్వు అవమానపడ్డావు, ఫలానా మనిషి వల్ల బాధపడ్డావు. నెక్స్ట్ టైం వచ్చేసరికి నువ్వు దీని నుంచి ఏం నేర్చుకున్నావు? నెక్స్ట్ టైంకి నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉండాలంటే అవతల వాళ్ళు నిన్ను ఒకటి మాట అనలేని సిచ్యువేషన్లో నువ్వు ఉండాలి, ఆ స్టేజ్లో నువ్వు ఉండాలి. మళ్ళీ మాట పడేటట్లు నువ్వు ఉండకూడదు. నువ్వు సిచ్యువేషన్ అనాలిసిస్ చేసుకోవాలి, మనిషిని అనాలిసిస్ చేయాలి. నీ ప్రతి బాధకి ఫస్ట్ నువ్వు ఆలోచించాల్సింది హెల్త్ గురించి మాత్రమే కాదు, ఇంకేదైనా కూడా. రూట్ కాజ్ ఏంది? నేను ఫస్ట్ ఇదే అడుగుతా, రూట్ కాజ్ ఏంది, అసలు ఏం జరిగింది? మనం అది వదిలేస్తాం, లేదు అలా అన్నారు, నో, ఏదన్నా ఉన్న ఈగో అన్నీ పక్కన పెట్టు. అసలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఆ బాధకు కారణం ఏంటి? అవతల వాళ్ళని కూడా జడ్జి చెయ్యకుండా నేర్చుకొని తెలుసుకోవడం, అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు గొడవ అవుతుంది, మనది కూడా ఒకటి ఏదో ఉంటుంది, మన మిస్టేక్ ఉంటుంది. ఒక కరెక్ట్ వేలో పోతూ ఉండకపోయి ఉండొచ్చు, మన థాట్స్ మంచిగా ఉన్నా, ఇంటెన్షన్ మంచిగా ఉన్నా, గొంతు పెద్దగా ఉండొచ్చు. దీనివల్ల సగం గొడవలు వస్తాయి, తెలుసా నీకు? ఓపిక ఒకరు వచ్చేస్తారు. ఎట్లా ఒప్పుకుంటామండి? ఎలా మన లోపల ఎన్ని కూడా ఎమోషన్స్ దాచుకుంటామండి? అరే దాచుకోవాలి, కొన్నిసార్లు ఉండాలి.
నువ్వు ఒక నార్మల్గా బతకాలనుకోవట్లే, నువ్వు చాలా చాలా ఉన్నతంగా బతకాలనుకుంటున్నావు. అప్పుడు నువ్వు ఉండి తీరాలి సైలెంట్గా. గొంతుతోటి ఇష్టం వచ్చినట్టు అరిచేసి, నీ గొంతు పెద్దది ఉన్నప్పుడు నీ ఇంటెన్షన్స్, నీ ఆలోచనలు ఎంత మంచిగా ఉన్నా అవతల వాళ్ళకి చెడ్డగానే కనిపిస్తాయి, వినిపిస్తాయి. అప్పటిదాకా నువ్వు ఉన్న ఓపిక, చేసిన మంచి పనులు అన్నీ పోతాయి, వానిష్. సో నువ్వేం చేయాలి, ఎక్కడ మిస్టేక్ వస్తుందో ఆలోచించి, అది నీ సైడ్ నుంచి ఉన్నా సరే, అవతల వాళ్ళకి నువ్వు నీకు ఈగో అంటే చెప్పబాక, కానీ కరెక్ట్ చేసుకో. ఇంకోసారి అది రిపీట్ కాకుండా ఉండడానికి ఏం చేయగలను నేను, నా సైడ్ నుంచి అవతల వాళ్ళ నుంచి ఏదో మార్చేద్దాం అనుకునే దానికంటే నా సైడ్ నుంచి ఏమైనా మార్చడానికి అవకాశం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది నా చేతిలో ఉన్నది, నన్ను నేను మార్చుకోవడం నా చేతిలో ఉన్నది. అవతల నేను మార్చలేను, ఇది నేను ఏమన్నా చేంజ్ చేసుకోగలను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా. నా వాయిస్ వెయిట్ లాస్కి అపాయింట్మెంట్స్ తీసుకుంటారు కదా, లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్కి, వాళ్ళకి ఫస్ట్ అనేమాట చాలామంది, మీ వాయిస్ సేమ్ యూట్యూబ్లో ఉన్నట్లే ఉందండి, డబ్బింగ్ చెప్తారనుకున్నా, ఏం అనుకోకండి అంటే నాకు నవ్వు వచ్చేది. ఇప్పుడు కూడా అంటారు, డబ్బింగ్ చెప్పినట్లు అనిపించేదండి, ఏమనుకోవద్దండి అంటే, అయ్యో అట్లేం లేదులేండి, ప్రాబ్లం ఏం లేదండి నేను అట్లా చెప్పేదాన్ని. నా వాయిస్ నిజానికి ఇట్లుండేది కాదు. వాళ్ళు చెప్పింది కరెక్టే, ఇది ప్రాక్టీస్ చేసిన వాయిస్. ఎందుకంటే 6-7 ఏళ్ల క్రితం నాకు ఉన్న అస్తవ్యస్తమైన సిచ్యువేషన్ చాలా దరిద్రమైన సిచ్యువేషన్. నేను చెప్పాను, నేను లైఫ్లో ఏం జరిగినా కూడా నేను బ్లేమ్ చేసిన, లైఫ్లో ఇన్ని వచ్చినాయి, ఫలానా వాళ్ళు ఇలా అన్నారు, ఫలానా వాళ్ళ వల్ల నేను అలా జరిగిందని నేను ఏ రోజు చెప్పలేదు. ఎందుకంటే అలాంటివి కనుక జరగకపోయింటే, మన సిచ్యువేషన్లో మన అవమానాలు కనుక మనకు జరగకపోయింటే, ఫలానా వాళ్ళు మనతో రూడ్గా బిహేవ్ చేయకపోయింటే, ఈరోజు మనం నేర్చుకోండే వాళ్ళం కాదు, ఇట్లా నేను మారేదాన్ని కాదు. సో నాకు అవన్నీ శిక్షణ అనుకున్నా. మిలిటరీకి ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఎలాగైతే ట్రైనింగ్కి ఇస్తారో ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు, నాకు కూడా ఈ యుద్ధానికి ట్రైనింగ్ ఇచ్చారేమో అని అనుకున్నా. అందుకే నేను ఇప్పుడు ఏం కూడా చెప్పను, ఫలానా వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడ్డాను, ఫలానా వాళ్ళ వల్ల బాధపడ్డాను, ఈరోజు ఒక్కరికి కూడా నేను బ్లేమ్ చేయను, వాళ్ళు నా గురువులుగా భావిస్తాను. దాంట్లో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఆ టైంలో నా గొంతు వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. అంటే నారో మైండ్ సెట్ ఉన్న అవతల అన్యాయంగా మాట్లాడుతున్నా, నా తప్పు లేకపోయినా నన్ను బ్లేమ్ చేస్తున్నా, అసలు నేనేం చేయకపోయినా నేనే చేసేసినానని చెప్పేసేవాళ్ళు ప్రతిదీ. నాకు అసలు అర్థమయ్యేది కాదు, నా నేచర్ అది కాదు. నేను ఒకళ్ళని నాశనం చేయాలనే థాట్ తోటి ఇంత కూడా ఉన్న చిన్నపిల్లల మెంటాలిటీ. నన్ను ఎందుకు వెళ్ళిన అలా అనాలనే కూడా థాట్ ఎందుకు వస్తుంది అసలు? ఆ పాటికి నేను ఉండొచ్చు కదా, నేను ఏదో పిచ్చిదానిలాగా ఎగురుకుంటా ఉంటా ఇంట్లో. నాకు ఎట్లా తెలుసా, నా థాట్స్ ఎట్లుండే తెలుసా, నా టార్గెట్ ఏం తెలుసా నీకు అసలు? ఫస్ట్ ఒక 6 మంది పిల్లలు కానాలి. మాధురి అని చెప్పినాను కదా, మాధురి అని నవ్వేది మా ఫ్రెండ్, చాలామందికి రెఫర్ కూడా చేసింటా, ఎండి ఇన్ పంచకర్మ. తను అమ్మాయి అప్పటికి వేరే హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. నువ్వు ఏం చేయట్లేదు, నాకు అసలు ఏం చేయాలని లేదు, నాకు మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలని ఉంది, మంచిగా పిల్లలు, ఇల్లు కట్టుకుని, ఇప్పుడు ఆ ఇల్లు ఇప్పుడు ఉన్న ఇల్లు కడుతున్నారు అనమాట. అప్పుడు ఇల్లు మంచిగా ఉంటుంది, పెద్ద ఇల్లు, చిన్న ఇల్లు కాదు కాబట్టి నేను కావాలంటే పనికి పెట్టుకుంటాను, నేను పిల్లల్ని కంటాను, నేను వాళ్ళతో ఆడుకుంటాను, నాకు 40 years వచ్చేంత వరకు పిల్లల్ని కంటాను, కావాలి నేను ఎంజాయ్ చేస్తాను లైఫ్. ఎందుకు అది ఏం నేను చేయమంటే నాకు ఇష్టం, బాగుంది, వాళ్ళకి ఏం కావాలి వంట పెట్టుకుంటూ నేను ఇట్లా ఉందాం అనుకున్న దాన్ని సిచ్యువేషన్స్ అంతా రివర్స్ అయిపోయేసరికి ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో నాకు ఆ సిచ్యువేషన్స్ అనలైజ్ చేసుకోలేక ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, నాకు ఎవరు ఇలా చెప్పేవాళ్ళు లేరు బా. నేను ఎందుకు తెలుసా, నాది చాలా ల్యాక్ ఉంటుంది, చాలా సోది ఉంటుంది వీడియోస్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే నాలాంటి సిచ్యువేషన్లో, ఓవర్ థింకింగ్లో, పెయిన్లో ఉన్న వాళ్ళకి చెప్పాలంటే లక్షల్లో పెట్టుకొని మనలాంటి వాళ్ళం పోయి కౌన్సిలింగ్స్ తీసుకోలేం. ఒక మాట చెప్తే వింటాం, అది మన వల్ల అయితే అప్లై చేసుకుంటాం. నాలాంటి వాళ్ళు ఉన్నారని ఇంత ఓపికగా చెప్పేది. నాకు అర్థం కాక అరుచుకొని ఏదేదో చేసేసుకునే సిచ్యువేషన్ ఇంత అయితే ఇంత పెద్దది చేసేసుకునేదాన్ని. ఆ సిచ్యువేషన్ వల్ల ఏమైంది, నన్నే బ్లేమ్ చేసేవాళ్ళు. నాకు అర్థమైంది ఏంటంటే, ముందు నన్ను నేను బిల్డ్ చేసుకోవాలనుకున్నా. లైఫ్లో ఏదో అచీవ్ చేసే ముందు నన్ను నేను బిల్డ్ చేసుకోవాలి అనుకున్నా. బాడీ బిల్డింగ్ అదంతా చెప్పాను కదా, అదంతా స్టార్ట్ చేశాను అంతా అని చెప్పి. ఆ టైంలో నా పర్సనాలిటీలో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో రాసుకున్నా. అందులో ఒక మిస్టేక్ వచ్చేసి నా వాయిస్. నేను ఏదైనా ఒకటి చెప్పాలనుకున్నప్పుడు నేను మామూలుగా నోరే తెరవను, చాలా సైలెంట్గా ఉంటా. నాకు నోరు తెరవాలంటే కూడా బద్ధకం. ఒక టైంలో చాటర్ బాక్స్ చిన్నప్పటి నుంచి, మీ వీడియోల ద్వారా ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాను కానీ మ్యాక్సిమం ఇప్పుడు ఇంట్లో కూడా మాట్లాడను, సైలెంట్గా ఉంటా. మాట్లాడచ్చు కదా అంటారు, ఏం మాట్లాడాలి చెప్పు, ఇట్లే ఉంటా. సో మాటలు అనేది ఒక టైంలో మర్చిపోయినాను, ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉండి. ఆ టైంలో నాది ఏం ప్రాబ్లం రాసుకున్నాను, వాయిస్ చాలా పెద్దగా వస్తుంది, కోపంలో చాలా హార్ష్గా వస్తుంది. అంటే అవతల వాళ్ళకి నా పెయిన్ కనిపించదు, నేను అరుస్తున్నాను, నా కోపం కనిపిస్తుంది.
అద్దంలో ప్రాక్టీస్ చేసుకునేదాన్ని నెలల తరబడి. నేను ఇప్పుడు ఈ టాపిక్ ఇలా చెప్పాలనుకుంటున్నాను. సో నేను మెల్లిగా నా వాయిస్ ఇలాగ రావాలి, ఇలాగ చెప్పాలి. చాలా ఫేక్ అని కూడా అన్నారు అప్పట్లో నా వాయిస్. ఫేక్ అండి అది ఇదని. ఫేక్ కాదు, ఇప్పుడు అలవాటు అయిపోయింది ఈ వాయిస్. అప్పట్లో ఫేకే. నేను అరవకూడదు, ఏం జరిగినా అరవకూడదు, నాకు పని కావాలి, నేను అనుకున్న పని కావాలంటే నన్ను నేను ఆపుకోవాలి, తప్పదు, ఎవడైనా ఏదన్నా అనుకొని తప్పదు, నేను ఇలాగే ఉండాలి అనుకొని వాయిస్ ప్రాక్టీస్ చేసి 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 ఒక మాటని నేను రీచ్ అయ్యేటట్లు చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఎలాగా నా వాయిస్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒకప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి, నేను హెల్త్ అవేర్నెస్కి పిచ్చిదాన్ని చూసినాను. నేను ఓపీ వదిలేసి కాలేజెస్కి, స్కూల్స్కి తిరిగి, కమ్యూనిటీస్కి తిరిగి ఒక మీట్ పెట్టండి, వాళ్ళకి చెప్పాలి, వంట ఇలా మార్చుకోవాలి, వాళ్ళ ఈ పిల్లలకి ఇట్లా పెట్టాలి, ఇది చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఇన్ని రోగాలు ఉండవు, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి వెంటబడి తిరిగినాను. ఇప్పుడు వాళ్ళు తిరుగుతున్నారు, నేను రానంటున్నా. తిరిగినా నాకు అప్పుడు నీ అవేర్నెస్ ఇవ్వాలన్నప్పుడు నేను ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి, నా మాట అవతల వాళ్ళకి రీచ్ అయ్యేటట్లు ఉండాలి. నేను వెళ్ళడం కాదు, అవతల వాళ్ళు నువ్వు చెప్పు నేను వింటానని స్టేజ్కి రావాలి అనుకున్నాను. మెల్లిగా ప్రాక్టీస్ చేసుకున్నాను. ఈరోజు 3 లక్షల ఫాలోవర్స్ ఉంటాయి యూట్యూబ్లో, నియర్లీ 3000 వ్యూస్ వస్తాయి. నేను ఆ 3 లక్షల ఫాలోవర్స్ కోసం ఇంత కష్టపడలే, ఈ 3000 మంది కోసం మాత్రం ఇక్కడ వరకు వచ్చా. 3000 వ్యూస్ వస్తాయి కదా. నేను ఎంత కష్టపడితే ఇంట్లో అందరి చుట్టూ తిరుక్కుంటా ఉంటే స్కూల్కి, కాలేజీలకి, ఎట్లా ముందర కూర్చొని 3000 మంది ఒక దాంట్లో ఉంటారు చెప్పండి, ఉంటారు కదా. 3000 మందిని ఒక దగ్గర అసెంబ్లీ చేయాలి అంటే నేను ఒక కళ్యాణ మండపం బుక్ చేసి ఏదేదో చేయాలి. మేము ఒకప్పుడు కళ్యాణ మండపాలు అవి బుక్ చేసేవాళ్ళం క్యాంపులకి. నాకు చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఈరోజు నేను మాట్లాడితే 3000 మంది ఈజీగా చూస్తారు, సక్సెస్ అయినట్టు. ఆ సక్సెస్ అనే దానికి నా వాయిస్ ఫస్ట్ నేను మార్చుకున్నాను. అవతల ఏం మాట్లాడుతున్నా పట్టించుకోవాలా. నేను ఇది గొప్పలు చెప్పట్లే, నొప్పి అనుభవించిన వాడు మాత్రమే ఏంటి అని ప్రాక్టికల్గా చెప్పగలరు. నీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను, నాకు అర్థమైంది. అయినా ఇప్పటికి కూడా నేను పడతాను కొన్ని, తెలుసా, ఇప్పుడు కూడా ఉంటాయి నాకు కొన్ని. నేను ఇట్లా చూస్తూ ఉంటా సైలెంట్గా. కానీ చాలా వరకు మ్యాక్సిమం నన్ను ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు ఎవరు అనరు, భయం ఉంటుంది ఈ పిల్ల చేస్తుంది అని. కానీ ఎవరైనా తెలియని వాళ్ళంటే ఇట్లా చూస్తుంటా, దెక్లొంగి చూసుకుందాం, ఆ పని ఎట్లా అవుతుందో చూసుకుందామని. చాలా వరకు ఎవరికి ఇక్కడ ఒక హ్యాపీ లైఫ్ లేదు. స్ట్రగుల్ అయ్యి ఆ లైఫ్ నువ్వు కావాలి, ఎలాగైతే నువ్వు బతకాలనుకుంటున్నావు ఆ లైఫ్ లాక్కోవాలి. అలా లాక్కోవాలంటే బలవంతం కాదు, నిన్ను నువ్వు దానికోసం చాలా మార్చుకోవడం ఉంటుంది. దాంట్లో ఒకటి, ఏం జరుగుతున్నా నువ్వు ఎవ్వరికి కూడా రియాక్ట్ అవ్వకపోవడం. నేను చెప్పే విషయాలు ఏమి సింపుల్ విషయాలు కాదు, చాలా ప్రాక్టీస్ చేయాలి, చాలా కష్టతరమైన విషయాలు, ఖచ్చితంగా కష్టతరమైనవి. ఏం చేస్తావు, నువ్వు కొండను పెట్టుకున్నావు, కొండని నువ్వు గోల్ పెట్టుకున్నప్పుడు నీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా అవసరం. నువ్వు అనుకున్నవి రీచ్ అవుతావు, సాధిస్తావు, అన్నీ చేస్తావు. కానీ నీ ఎనర్జీని ఇట్లాంటి వాటికి ఇవ్వకు, నీకు ఉంచుకో, ఎనర్జీ లాక్ చేసుకో, వేస్ట్ చేసుకోవద్దు. ఎంత పెద్ద పని నువ్వు పెట్టుకున్నది, దాన్ని అచీవ్ చేయాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎనర్జీని డ్రైన్ చేసుకోకు, మెంటల్ ఎనర్జీని. టైం పడుతుంది. ఎవరేమన్నా ఉండు, చూద్దాం. సో కంఫర్ట్ జోన్ నువ్వు దాటడానికి ఇష్టపడాలి. ఎవ్వరు ఏం చెప్తున్నా నువ్వు పట్టించుకోవద్దు, రెస్పాండ్ అవ్వు. అవునా, రెస్పాండ్కి రియాక్ట్కి ఏంటండి తేడా అంటారు. ఇదే రెస్పాండ్ వచ్చేసి అవతల వాళ్ళు నువ్వేమన్నా చెప్తున్నా కూడా మాట ఆన్సర్ ఇవ్వు, లేకపోతే సైలెంట్గా సరే అలాగే. ఈవెన్ ఇట్లా అన్నా కూడా అవతల వాళ్ళు కాలుతుంది, కానీ అయినా కూడా జస్ట్ రెస్పాండ్ అవ్వు, నీలోనే ఉంచుకో. అది నన్ను కాదు, ఎవరో నాకు తెలియదు. రియాక్ట్ అవ్వకు. రియాక్ట్ అంటే హే నువ్వు ఎట్లా అంటావు నన్ను, వద్దు. నీకు మరీ కాలినప్పుడు అప్పుడు చూసుకుందాం. రోజు మొత్తం ఈ నెగిటివ్ లూప్లోనే పెట్టుకొని నీ ఎనర్జీని ఇక్కడ డ్రైన్ చేసుకొని అసలైన విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. కొండ ఉంది మధ్యలో, ఇక్కడిక్కడ గొడవలు పడుతుంటే, ఏదో కుక్కలు, పిల్లులు, నక్కలు చిన్న చిన్నవి ఏదో వచ్చినాయి అని చెప్పేసి నువ్వు వీటితో గొడవ పడుతుంటే ఎప్పుడు పోతావు? నువ్వు పోవాలొద్దా? పక్కన కూర్చోబెట్టుకొని వెళ్ళిపో. నన్ను సంకలో వేసుకొని ఆడ కూర్చొని దాన్ని దూవద్దు. అర్థమైందా? రియాక్ట్ అవ్వద్దు, ఏం జరిగినా రియాక్ట్ అవ్వద్దు. నువ్వు పెట్టుకున్న గోల్ని బట్టి నీకు నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. ఆల్ ది బెస్ట్.